హలో వ్యూవర్స్, మీరు ఎంతమంది పునర్జన్మ ఉందని నమ్ముతారు? ఒకవేళ నమ్మరా, ఈ కేసు మీ ఒపీనియన్ని కంప్లీట్గా మార్చేస్తుంది. 1983 ఆగస్ట్ 28 బిజినెస్ పని మీద బయటికి వెళ్ళిన సురేష్ వర్మ తిరిగి నైట్ 9 o'clock కారులో ఇంటికి వచ్చి గేట్ లాక్ చేసి ఉండడంతో ఫ్రీక్వెంట్ గా హారన్ కొడతాడు. గేట్ తీసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు సడన్ గా గన్స్ తీసి సురేష్ వర్మని కాలుస్తారు. సురేష్ వర్మ అక్కడికక్కడే చనిపోతాడు. బట్ ఎవరు ఎందుకు చంపారనే విషయం మాత్రం సురేష్ వర్మతోనే అంతమైపోతుంది. ఇక సురేష్ వర్మ ఫ్యామిలీ కూడా తను ఇక లేడనే విషయాన్ని యాక్సెప్ట్ చేసి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇలా బతుకుతున్న వీళ్ళకి ఎగ్జాక్ట్ గా 5 ఏళ్లకి ఒక చిన్న పిల్లాడు పరిచయం అవుతాడు. నేనే సురేష్ వర్మని మళ్ళీ పుట్టాను, మీరే నా ఫ్యామిలీ అంటూ ముందుకు వస్తాడు. అసలు ఎవరా పిల్లాడు? ఎవరి సురేష్ వర్మ? మై నేమ్ ఇస్ సుధీర్ అండ్ యూర్ వాచింగ్ స్పై దేర్. లెట్స్ బిగిన్ ద వీడియో. Yes, this is proven reincarnation case of Indian history. గత జన్మ ఉందనే ఆధారాలతో సహా ప్రూవ్ చేసిన కేసు ఇది. సురేష్ వర్మ 1980లో ఒక బిజినెస్ మ్యాన్. ఇల్లీగల్ గా గోల్డ్, గన్స్ ఇంకా ఎంతో విలువైన వస్తువులు స్మగ్లింగ్ చేస్తూ ఎంతో సంపాదించాడు. అండ్ ఆబ్వియస్లీ ఇల్లీగల్ వ్యవహారాలంటే ఏవో ఒక గొడవలు, కక్షలు ఉంటూనే ఉంటాయి. ఈ విషయంలోనే సురేష్ వర్మ ఒక రోజు బిజినెస్ పని మీద బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాగానే ఎవరో ఇద్దరు వ్యక్తులు సురేష్ వర్మని గన్తో షూట్ చేసి చంపేస్తారు. ఇక ఎంత ఎంక్వైరీ చేసినా చంపింది ఎవరో తెలియకపోవడంతో సురేష్ ఫ్యామిలీ కూడా మెల్లిగా మూవ్ ఆన్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సురేష్ చనిపోయిన ఎగ్జాక్ట్లీ 5 ఏళ్లకి సురేష్ వర్మకి ఆగ్రాలో ఉన్న ఒక రేడియో షాప్ కి ఒక 18 ఏళ్ల కుర్రాడు వచ్చి ఇది ఎవరి షాప్, ఈ షాప్ ఓనర్ ఎవరు, ఆ ఓనర్ పేరేంటి అని ఏవేవో డీటెయిల్స్ అడగడంతో షాప్ లో ఉన్న సురేష్ వర్మ వైఫ్ ఉమా వర్మ, ఎవరు నువ్వు, ఈ డీటెయిల్స్ అన్ని నీకెందుకు అని ఆ కుర్రాన్ని అడుగుతుంది. అందుకు ఆ కుర్రాడు, నాకు ఒక తమ్ముడున్నాడు, వాడు 2 ఏళ్ల వయసు నుంచి మీరు నా ఫ్యామిలీ కాదు, నా పేరు సురేష్ వర్మ, నేను ఆగ్రాలో ఉంటాను, నన్ను ఎవరో చంపేశారు అని ఏవేవో చెప్తూనే నాకు ఆగ్రాలో ఒక రేడియో షాప్ ఉంది, కావాలంటే వెళ్లి చూడండి అని చెప్పాడు. అసలు వాడు చెప్పేవి నిజమా కాదా అని తెలుసుకుందామని ఇలా వచ్చాను అని చెప్తాడు. ఈ విషయం విన్న ఉమా వర్మ ఒక్కసారిగా ఒక బిగ్ షాక్ లోకి వెళ్తుంది. ఇక ఈ విషయం విన్న సురేష్ ఫ్యామిలీ అంతా కలిసి ఆ చిన్న పిల్లాడి ఇంటికి వెళ్తారు. ఇక ఆ పిల్లాడి ఇంటికి వెళ్లిన సురేష్ వర్మ ఫ్యామిలీని ఆ పిల్లాడు వెంటనే గుర్తుపట్టి వాళ్ళందరి యోగక్షేమాలు అడుగుతారు. ఇంకా ఉమా వర్మని కూడా పిల్లలు ఎలా ఉన్నారు, నా ఫియట్ కార్ లో రాలేదేమి అని ఉమాని కూడా అడుగుతాడు ఆ పిల్లాడు. ఇదంతా చూసిన సురేష్ వర్మ ఫ్యామిలీ ఇంకా షాక్ లోకి వెళ్తారు. ఇలాగే ఈ విషయం దేశమంతా సంచలనంగా మారడంతో రీఇన్కార్నేషన్ అంటే పునర్జన్మల మీద ఇంకా పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అయిన ల్యాన్స్ స్టీవెన్సన్ ఇంకా ఆంటోనియా మిల్స్ ఈ కేసుని డీల్ చేయడం స్టార్ట్ చేస్తారు. టీటూ సింగ్ అలియాస్ తోరన్ సింగ్ ఆగ్రాకి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాంద్ అనే విలేజ్ లో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. టీటూ సింగ్ కి 4 అన్నదమ్ములు, అందులో టీటూ సింగే చిన్నవాడు. టీటూ సింగ్ కి 2 ఏళ్ల వయసు రాగానే తన పునర్జన్మ గురించి తనకి తెలిసిందే. అప్పటి నుంచే ఇంట్లో తరచుగా మీరు నా ఫ్యామిలీ కాదు, ఈ ఇంట్లో ఎలా ఉంటున్నారు, నన్ను ఆగ్రాకి పంపించేయండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని తల్లిదండ్రులతో తరచుగా గొడవ పడేవాడు. కానీ చిన్నపిల్లాడు కావడంతో ఏవేవో చెప్తూ ఉండడంతో తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ వయసుతో పాటు టీటూ సింగ్ మాటలు కూడా పెరుగుతూ వచ్చాయి. ఇలా ఒక రోజు టీటూ సింగ్ చెప్పేవి నిజమా కాదా అని తెలుసుకోవడానికి టీటూ సింగ్ పెద్దన్నయ్య ఆగ్రాలో ఉన్న సురేష్ వర్మ రేడియో షాప్ కి వెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. అక్కడే ఈ నిజాలని బయటపడతాయి. ఇక టీటూ సింగ్ చెప్తుంది నిజమా కాదా అని తెలుసుకోవడానికి తను ఎలా చనిపోయాడని టీటూ సింగ్ ని అడుగుతారు. అందుకు టీటూ సింగ్ కార్ లో గేట్ దగ్గరికి రాగానే ఎవరో ఇద్దరు వ్యక్తులు గేట్ ఓపెన్ చేస్తూ తన దగ్గరికి వచ్చారని, ఇంతలో ఒకతను నమస్తే సార్ అన్నాడని, ఇంతలో ఒకతను గన్ తీసి తనని షూట్ చేశాడని, ఆ బుల్లెట్ తన హెడ్ కి రైట్ సైడ్ తగిలిందని చెప్తాడు. షాకింగ్ గా టీటూ సింగ్ కి సురేష్ వర్మకి ఎక్కడైతే బుల్లెట్ తగిలిందో అక్కడే ఒక బర్త్ మార్క్ ఉంది. సురేష్ వర్మ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా బుల్లెట్ హెడ్ రైట్ సైడ్ కి తగిలి లెఫ్ట్ సైడ్ ఉన్న ఇయర్ కిందికి వచ్చినట్టు ఉంది. ఎగ్జాక్ట్ గా టీటూ సింగ్ కూడా అక్కడే 2 బర్త్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఇక ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సురేష్ వర్మ రేడియో షాప్ కి తీసుకువెళ్లారు టీటూ సింగ్ ని. వెళ్ళగానే టీటూ ఎంతో ఎక్సైట్ అయ్యాడు. షాప్ లోకి వెళ్ళగానే ఒక కుర్చీని తన్నాడు. సురేష్ వర్మ షాప్ లోకి రాగానే అలాగే కుర్చీని తన్నేవాడంట. ఇక షాప్ లో ఏ వస్తువులు మారాయో, ఎక్కడ ఏ వస్తువులు ఉండేవో ఎగ్జాక్ట్ గా టీటూ సింగ్ చెప్పాడు. అంతేకాకుండా ఈ షాప్ లో నుంచి ఒక రోజు నైట్ తను తన భార్య ధోల్పూర్ మేళాకి వెళ్లి జిలేబీ తిన్నామని చెప్పాడు. విషయం కేవలం తన భార్య అయిన ఉమా వర్మకి ఇంకా సురేష్ వర్మకి మాత్రమే తెలుసు.
ఆ షాప్ లో ఉన్న రేడియో ఇంకా డివిడియోల పేర్లు కూడా ఎంతో సులువుగా చెప్తున్నాడు టీటూ సింగ్. ఇక ఎంక్వైరీ చేసి టీటూ సింగ్ ని కొన్ని రోజులు అబ్జర్వేషన్ లో సురేష్ వర్మ ఇంట్లో ఉంచారు. ఇక్కడే ఒక పెద్ద ప్రూఫ్ బయటికి వస్తుంది. ఒక రోజు ఇంట్లో ఉన్న టీటూ సింగ్ కి ఇద్దరు వ్యక్తులు కారులో సురేష్ వర్మ ఇంటికి రావడంతో వాళ్ళిద్దరిని చూసి టీటూ సింగ్ ఎంతో భయపడతాడు. ఇలా ఎందుకు భయపడుతున్నామని సురేష్ వర్మ ఫ్యామిలీ టీటూ సింగ్ ని అడగ్గా ఆ ఇద్దరు నన్ను చంపింది అని చెప్తాడు. ఇక పోలీసుని పిలిపించి ఎంక్వైరీ చేసి ఇంట్రోగేషన్ చేస్తే ఆ ఇద్దరే సురేష్ వర్మని షూట్ చేసి చంపామని ఒప్పుకున్నారు. ఇక ఈ ఇన్సిడెంట్ తో సురేష్ వర్మ అనే టీటూ సింగ్ గా మళ్ళీ పుట్టాడని డిక్లేర్ చేసింది ఇండియన్ హైకోర్టు. డూ యు నో, ఇప్పటికీ టీటూ సింగ్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఉన్న హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నారు. అండ్ మీరు ఇప్పుడు వెళ్ళి అడిగిన ఎగ్జాక్ట్ గా తన పోయిన జన్మ గురించి డీటెయిల్ గా చెప్తాడు కూడా. ఇక పునర్జన్మలు ఉన్నాయా లేవా అనే విషయం మాత్రం మీకే వదిలేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఐ సీ యూ విత్ అనదర్ వీడియో. అంటిల్ హ్యావ్ సమ్ పీస్.